All of you close your eyes. Stay in the position only. Om Sri Matrubhyo Namaha. Om Sri Pitrubhyo Namaha. Om Sri Gurubhyo Namaha. Om Sri Yogaya Namaha. Atoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrutyorma Amrutangamaya. Om Shanti Shanti Shanti. అందరూ కూడా హ్యాండ్స్ రబ్ చేసుకోండి, పామ్స్. Keep it on your eyes. Slowly blink your eyes. Open your eyes with smiley face. చక్కగా రెండు కన్నుల్ని కూడాను ఊర్ధ్వ త్రాటకం పైన ఆకాశం వైపు చూడండి, అధోముఖ త్రాటకం నేల వైపు చూడండి. టైమ్స్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ రెండు కనుగుడ్లు పైకి చూడండి. ఇన్హేల్ అప్, వన్ మోర్ టైమ్. ఇన్హేల్, exhale down, exhale, inhale left, exhale right. One more time. Inhale left, exhale right. Last round. Inhale left, exhale right. అధోముఖ ఊర్ధ్వముఖ అన్ని కలిపి చేస్తామండి. క్లాక్ వైజ్ రొటేషన్ చేద్దాం. నెమ్మదిగా స్టార్ట్ చేయండి. చేస్తున్నాం. పైకి వస్తున్నప్పుడు వదిలిపెట్టండి. రైట్ అండి. అందరం కలిపి 3 times చేద్దాం. ఇన్హేల్ అప్, exhale down. One more time. Inhale up, exhale down. Last round. Inhale up, exhale down. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. రివర్స్. Inhale up 3, exhale down 3. One more time. 2, last round 1. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి అందరూ కూడాను. రైట్ అండి. ఇప్పుడు చక్కగా నేత్ర సంచలన అయిందండి సూక్ష్మ వ్యాయామాల్లో. నౌ గ్రీవ సంచలన అంటే నెక్ మూమెంట్స్ అండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ తలని చక్కగా నెమ్మదిగా చేయాలండి. ఎంత నెమ్మదిగా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇన్హేల్ అప్,
ఎవరో మ్యూట్ లో నుంచి బయటకు వచ్చారండి, మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఎక్సేల్ డౌన్. ఎవరికైనా బాగా సివియర్ స్పాండిలైటిస్ ఉంటే ఫార్వర్డ్ మూమెంట్ అవాయిడ్ చేసి సెంటర్ లో ఆగిపోండి. వన్ మోర్ టైం. ఇన్హేల్ అప్, exhale down. లాస్ట్ రౌండ్. గాలి తీసుకుంటూ పైకి వెళ్ళండి, గాలి వదిలిపెడుతూ రైట్ అండి. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేద్దామండి. చక్కగా గాలి వదిలిపెడుతూ ఎడం చేతి వైపు తిరగండి, గాలి తీసుకుంటూ మధ్యలోకి రండి సెంటర్లోకి, గాలి వదిలిపెడుతూ కుడి చేతి వైపు. వన్ మోర్ టైం. నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలండి, ముఖంలో ప్రసన్న వదనంతో చేయాలి. సెకండ్ రౌండ్. రైట్ సైడ్ టర్నింగ్, ఎక్సేల్ రైట్. థర్డ్ రౌండ్. ఇన్హేల్ సెంటర్, exhale left. Third round, right side. Inhale center, exhale right. Inhale center, relax. ఇప్పుడు మనం చేసిన ఊర్ధ్వముఖం, అధోముఖం, వామన దక్షిణాలు అన్ని కలిపి క్లాక్ వైజ్ మూమెంట్ చేద్దామండి. చూడండి, క్లాక్ వైజ్ మూమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే చిన్ లాక్ అంటాం, జలాంధ్ర బంధం. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్కి రావాలి. ఓకేనండి, ఇలా చేస్తే ఒక రౌండ్ అయినట్టు. అందరం కలిపి చేద్దాం. రైట్. ఇన్హేల్ అప్, సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్. రిలాక్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలండి. ఇన్హేల్ అప్, సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి, వదిలిపెడుతూ కిందకి. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. గ్రేవ సంచలన కంప్లీట్ అయిందండి. నౌ హ్యాండ్ మూమెంట్స్ చేద్దాం. హ్యాండ్ జాయింట్స్ అన్ని లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దామండి. అయిన తర్వాత అప్పుడు స్కంద సంచలనంకి వెళ్దాం. రైట్ అండి. స్ట్రెచ్ యువర్ బోత్ ద హ్యాండ్స్ లైక్ దిస్. మేక్ ఏ ఫిస్ట్. ఆది ముద్ర. గాలి పీల్చుకుంటూ ఓపెన్ చేస్తాం, గాలి వదిలిపెడుతూ క్లోజ్ చేస్తాం. రైట్ అండి. 3 times చేద్దాం. సెకండ్ రౌండ్. సాంస్క్రిట్ నేమ్ ముష్టిక బంధన. రిలాక్స్. ఇప్పుడు మణిబంధన నామం చేద్దామండి. అంటే ఓన్లీ చేతి వేళ్ళని కలిపి ఉంటాయి, అప్ అండ్ డౌన్ మాత్రం చేస్తాం. చూడండి, ఇక్కడ రిస్ట్ దగ్గర మనకి బెండింగ్ జరుగుతుంది. మణిబంధ నామన్. ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి, ఎక్సేల్ చేస్తూ డౌన్ చేయండి. వన్ మోర్ టైం. రిలాక్స్. మణిబంధ చక్ర అంటే చక్కగా ఆదిముద్ర తెచ్చుకోండి, ఫిస్ట్ ఫామ్ చేయండి, నెమ్మదిగా రొటేట్ చేయండి, రిస్ట్ రొటేషన్ 3 times క్లాక్ వైజ్.
3 times anti-clockwise. 3, 2, 1. Relax. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. ఇప్పుడు కేహు నామన్ ఎల్బోస్ అండి. ఎల్బోస్ బెండ్ చేద్దాం. కేహు నామన్. ఇన్హేల్. Exhale. Inhale, fold your elbows. Exhale, unfold. Inhale, exhale. Relax. Next, skanda sanchalana. ఎవరు అన్మ్యూట్ లోకి వచ్చారండి? మ్యూట్ లోకి వెళ్ళిపోండి. స్కంద సంచలన. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. చూడండి, ఎల్బోస్ రెండు ఈ విధంగా కలవాలండి. గాలి పీల్చుకుంటూ చక్కగా నెమ్మదిగా పైకి వెళ్ళండి. గాలి వదిలిపెడుతూ కిందకి రావాలి. వన్ మోర్ టైం. లాస్ట్ రౌండ్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అండి. యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. 3, 2, 1. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. కంప్లీట్ రిలాక్సేషన్. ఇప్పుడు అందరూ కూడా స్టాండింగ్ పొజిషన్ లో వచ్చేయండి. సింప్లిఫై చేసేయండి సార్, ఎందుకంటే టైం మనకి వేస్ట్ అయ్యింది. అలాగే సార్, అలాగే. రైట్ అండి. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. అందరూ కూడా స్టాండింగ్ పొజిషన్ లో వచ్చేయండి. ఈరోజు సూర్య నమస్కారాలు చెప్తే బాగుండేమో సార్. చెప్తాను సార్, చెప్తాను, అయిపోతుంది. సూర్య నమస్కారం చెప్తే ఒక 2 మోడల్ చెప్పండి సార్. అలాగే, అలాగే. అనాహత చక్రం యాక్టివేషన్ అండి. చక్కగా గమనించండి. చేతులు రెండు దగ్గర పెట్టుకోండి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. నెక్స్ట్ రైట్ ట్విస్ట్ అవుతుంది, గమనించండి. 1, 2, 3, 4, 5, 6, 7. రిలాక్స్. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మణిపూరక చక్రం యాక్టివేషన్. హిప్ రొటేషన్ చేద్దాం. చేతులు రెండు హిప్ దగ్గర పెట్టుకోండి. ముందు లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్స్ చేయండి 3 times. 1, 2, 3. నెక్స్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి 3 times. 1, 2, 3. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 3, 2, 1. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం యాక్టివేషన్ సెమీ స్క్వేర్ మూమెంట్స్. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. నెక్స్ట్ మూలాధార చక్రం యాక్టివేషన్. ఇన్హేల్ అప్, పాదహస్తాసన్. ఎగ్జేల్ డౌన్. One more time. Last round. Relax. Complete relaxation. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మనం నటరాజాసనం చేద్దాం. అందరూ కూడా చక్కగా స్టాండింగ్ పొజిషన్ లో వచ్చేయండి. రైట్ అండి. గమనించండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేశాను, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను. ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. సార్ అందరూ కూడా డెమో చూడండి, తర్వాత అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. రైట్ అండి. ఈ విధంగా రైట్ హ్యాండ్ని చిన్న ముద్రలో పెట్టుకొని ఉంచుకుంటాం. ఫ్రంట్కి చూస్తూ ఉంటాం.
ఏకాగ్రత అలాగా. ఓం నమ శివాయ అని చెప్పి 10 times చాంట్ చేసుకోండి. రైట్, అలా స్టార్ట్ ద ప్రాక్టీస్. రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ అవ్వండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. హోల్డ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. స్టే ఇన్ ద ఫైనల్ పొజిషన్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. రిలీజ్ అండ్ రిలాక్స్. రైట్ అండి, సూర్య నమస్కారాలు చేద్దాం. సార్ మీకు టైం అయిపోయింది సార్. మీకు 7 అయితే వాళ్ళకి ఇప్పుడే కంప్లైంట్ చేశారు. 7 అయితే సార్ మేము ఉండం సార్ అని చెప్పారు వాళ్ళు. అలాగే సార్. ఇంకేదో రేపు సూర్య నమస్కారం చెప్పండి. రేపు ఓకే. చెప్తాం సూర్య నమస్కారం. ఓకే సార్. ఓకే ఓకే రైట్. రేపు చెప్తాం సూర్య నమస్కారం. ఎందుకంటే ఇప్పుడే అందరు కంప్లైంట్ చేశారు నాకు సార్ 7 o'clock క్లోజ్ చేసేయండి సార్ అని. సరే సరే, ఓకే డన్. ఓకే సార్. అది ఓకే, ఓవర్ టు యూ. ఓవర్ టు అంజనాదేవి గారు. అంజనాదేవి గారు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అండ్ పతంజలి వారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడే నాకు అందరూ కంప్లైంట్ చేశారు సార్ 7 దాటిపోతుందండి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు వాళ్ళు. అందుకే మనం 7 క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. మేడం ఓవర్ టు యూ అండి. మేడం గారు ఉన్నాను సార్. మేడం గారు మీరు 2 డివైజులతో కనెక్ట్ అయినట్టున్నారు చూడండి, రీసౌండ్ వస్తుంది. సార్ 2 రెగ్యులర్ గా 2 ఉంటాయి. ఒకటి నాది, ఒకటి మై హస్బెండ్. ఓకేనండి, ఓకే రైట్. అది మ్యూట్ చేసేసాము. ఇందాక ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, మెయిన్ గ్రూప్ లోనే ఉన్నాను నేను, నాకు లింక్ రాలేదు. ఓకే మేడం. ఇప్పుడే వచ్చింది. ఓకే, వాట్ ఎవర్ మేబీ, రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ రిలాక్స్. కార్తీక మాసం తొలి సోమవారం కదా, మనల్ని అంటే శివుడు పరీక్షిస్తుంటాడు అనమాట, ఎంత పేషెన్స్ ఉంది అనేది మనకి అది ప్రూవ్ చేసుకోవాలి. రిలాక్స్ సిట్ ఆల్ ఆఫ్ యూ, కంఫర్ట్ గా కూర్చోండి. ఇంతకు ముందు వార్మప్స్ ఎనీవన్ ఎవరైనా చెప్తారా? నేను చూడలేదు వార్మప్స్ ఏమేమి అయ్యాయి. చెప్తారు ఎవరైనా? వార్మప్స్ ఎంతవరకు, ఏం వార్మప్స్ అయ్యాయి? జస్ట్ ఇవే కంప్లీట్ చేసామండి మనం. నేత్ర సంచలన, గ్రీవ సంచలన, స్కంద సంచలన, హ్యాండ్ రొటేషన్, హిప్ రొటేషన్, అప్పర్ బాడీ. అవునండి, అప్పర్ బాడీ. దాంతో పాటుగా మూలాధార చక్రం యాక్టివేషన్, పాదహస్తాసనం చేసాం. లాస్ట్ లో నటరాజాసనం చేసాం. అంతేనండి. ఓకే, ఫుల్ బాడీ వార్మప్స్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోయింది. రిలాక్స్ యువర్సెల్ఫ్, అలా సిట్టింగ్ కంఫర్ట్ గా కూర్చోండి. అగైన్ మనము లే డౌన్ ఆసనాలే చేద్దాము. లే డౌన్ ఆసనాల్లో మనకి ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతూనే ఉన్నాయి. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నాను. ఎస్ మేడం, ఎస్ అండి, కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఓకే, ఆసనం అనేది మనం రిలాక్స్ గా, ఎంత రిలాక్స్ గా చేస్తే అంత బెనిఫిట్ ఉంటది అన్నమాట. ఏదో హడావిడిగా వెళ్ళి అలా చేస్తున్నాం. ఇన్ కేస్ వార్మప్స్ లో ఫాస్ట్ గా చేస్తాము, మన బాడీ ఫుల్ బాడీ అంటే ఫ్రీ అవ్వాలి. ఇంకా ఇప్పుడు ఆసనాలకు వచ్చేసరికి ఒక పార్ట్ ని, ఒక భాగాన్ని మనం బాగా యాక్టివేట్ చేస్తాం. అదే ఆసనం అన్నమాట. ఆసన స్థితి కూడా రిలాక్స్ లోనే ఉండాలి. మనం ఫైనల్ పోస్టర్ కి వెళ్ళాక
కొన్ని మనకు స్టార్టింగ్ లో కొన్ని అన్కంఫర్ట్నెస్ ఉంటది, కానీ మాక్సిమం ట్రై చేయండి రిలాక్స్ గా ఉండడానికి. ఫైనల్ పోర్షన్ వెళ్ళాక రిలాక్స్ గా ఉండడానికి అంటే ఏం లేదు, మన మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్ గా అది సెట్ అయిపోతుంది. అన్కంఫర్ట్ రాగానే మన మైండ్ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటది. ఆ ఫీలింగ్ రాకుండా మాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకే, రిలాక్స్ అందుకు లే డౌన్. again ఈ రోజు కూడా లే డౌన్ ఆసనాలే ఇస్తాం కాబట్టి ఆల్ ఆఫ్ యూ జస్ట్ లే డౌన్, స్లీపింగ్ పోస్చర్ వచ్చేసి lay down లో up and down, legs up and down, 1 2 warm up మాత్రం ఇది 3 4 5 6 7 8 9 10. Relax. Again, fold chest, straight. Fold and straight. 3 4 5 6 7 8 9 10. Relax. Now, legs ilaga open chesi ilaga దగ్గరికి తీసుకురావాలి. లెగ్స్ పైకి తీసుకొస్తాం, ఓపెన్ అండ్ దగ్గరికి క్లోజ్. 3 4 5 6 రౌండ్ ఇలాగా సర్కిల్ చేస్తాం. మన లెగ్స్ తోటి ఇలాగా సర్కిల్, లేకపోతే సర్కిల్ లో ఫోల్డ్ చేసి కిందికి తీసుకున్నాం. 9 10. రిలాక్స్. ఎలా ఇప్పుడు మనం నడుము భాగం బాగా స్ట్రెయిన్ అవుతుంది, స్ట్రెచ్ పడుతుంది కాబట్టి ఆ నడుమును మాత్రమే గమనిస్తూ ఉండాలి. అగైన్ వన్స్ హలాసన చూద్దాం. లెగ్ స్ట్రైట్, హ్యాండ్స్ లాగా సైడ్ ప్లేస్ చేయండి. స్ట్రైట్ అయిన లెగ్స్ ఫీల్ అయితే ఇలా మన లెగ్స్ యొక్క బిగ్ తోని క్యాచ్ చేసే ప్రయత్నం. నీ స్ట్రైట్ ఉండాలి. స్టే చేయండి, మీ నడుము భాగాన్ని గమనిస్తుండండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly hands release chest. Then slowly drop. Legs drop. Relax. Relax person. Again once legs fold chest. Sarvangasana try చేయండి. అలా లెగ్స్ ఫోల్డ్ చేసి నడుము కింద బాగా సపోర్ట్ తీసుకుంటూ ఇలా నడుముని కూడా పైకి లేపుతాం. ఇలా సపోర్ట్ తీసుకోండి, హ్యాండ్స్ తోటి బాగా సపోర్ట్ తీసుకొని అప్పుడు లెగ్స్ మాక్సిమం స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రైట్ గా రావడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రైట్ గా రావడానికి. 1 2 3 4 very good 5 6 7 8 9 10.
స్లోలీ మెల్లగా ఫస్ట్ లెగ్స్ ఫోల్డ్ చేయాలి. స్ట్రైట్ గా ఉండే లెగ్స్ ని జస్ట్ ఫోల్డ్ చేసుకుంటూ నడుముని సపోర్ట్ తీసుకుంటూ కిందికి తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ స్ట్రైట్నింగ్, రిలాక్స్. ఫాస్ట్ గా రిలీజ్ అనుకుంటా ఆసనంలో నుంచి. హలాసనము, ఇది సర్వాంగాసనము. ఇది ఫుల్ బాడీ యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు గమనిస్తే తెలుస్తుంది, ఇందులో ఆటోమేటిక్ గా మీకు జలంధర్ బంధ అయిపోతుంది. ఇప్పుడు అందరూ ట్రై చేయండి. హలాసన అగైన్ సేమ్ హలాసన వచ్చేసి లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసి అగైన్ మనం సపోర్ట్ తీసుకుంటాం. నడుము కింద సపోర్ట్ తీసుకొని ఫస్ట్ సర్వాంగాసనకు రావాలి. ఫస్ట్ కమ్ టు సర్వాంగాసన్. మీ స్థితిని బట్టి చేయండి. ఒకరు చేస్తున్నారని చేయడం కాదు, మన బాడీని చెక్ చేసుకుంటూ చేయాలి. ఇట్లా సర్వాంగాసనకి వచ్చాక ఇట్లా సర్వాంగాసనకి వస్తాం. సర్వాంగాసనకి వచ్చాక ఇప్పుడు మెల్లగా మీ లెగ్స్ ని బ్యాక్ తీసుకెళ్లే ప్రయత్నం చూడండి, గమనించండి. ఆసన స్థితిని ఎలా వెళ్తున్నాము, మన బాడీ మూమెంట్స్ ఎలా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ యూ ఓన్లీ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మెల్లగా ఇట్లా డౌన్ కి తీసుకెళ్తాం, కింద టచ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ సపోర్ట్ అనేది మాక్సిమం అవసరం రాదు. హ్యాండ్స్ కూడా ఇలా వదిలేయచ్చు. స్లోలీ మెల్లగా లెగ్స్ పైకి తీసుకొచ్చి దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని మెల్లగా డ్రాప్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈరోజు డైరెక్ట్ చేపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ప్యూర్ పీపుల్స్ కొంతమంది మాత్రమే చేస్తున్నారు, కొంతమంది మేబీ. వెరీ గుడ్ సురేష్ కుమార్ గారు, నైస్ నైస్. లెగ్స్ నీ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. నీ స్ట్రైట్, జస్ట్ నీ స్ట్రైట్, కింద టచ్ చేయడానికి కాదు, నీ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. సపోర్ట్ కూడా వదిలేసి చేస్తున్నారు. వెరీ గుడ్. జలంధర్ బంధ గమనించండి. వెనక్కి వచ్చేటప్పుడు మాత్రము కంపల్సరీ సపోర్ట్ తీసుకోవాలి. వెనక్కి వచ్చేటప్పుడు మెల్లగా సపోర్ట్ తీసుకొని ఎంతవరకు స్టే చేయగలిగితే అంతవరకు ఉండండి. చాలా మంది చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. వెరీ గుడ్. నీ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి ఫైనల్ పోస్టర్కి వెళ్ళాక, ఎవరైనా కానీ. అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్, నైస్ ఆఫ్ యూ. అందరూ జస్ట్ లే డౌన్. స్లోగా మెల్లగా బ్యాక్ వచ్చేసేయండి. ఇది హలాసన్లోనే అందరు ఫస్ట్ చూడండి. కొంతమంది చాలా బాగా చేస్తున్నారు. ఇంకొంతమందికి అర్థం కాకపోతే కొంచెం చూస్తే ఇంకా బాగా మీరు ఎప్పుడైనా మనం చూసి గ్రాస్ప్ చేస్తే ఆటోమేటిక్ గా మన బాడీ కూడా అలౌ చేస్తుంది అనమాట. ఓకే, అలా ఒక్కసారి చూడండి. ఇదే ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. అలా జస్ట్ అబ్జర్వ్. ఇలాగ సేమ్ రిలాక్సేషన్ లో సర్వాంగాసనం నడుము కింద సపోర్ట్ తీసుకొని హలాసన్ ఫస్ట్ లిఫ్ట్ చేస్తాం. హలాసన్ సర్వాంగాసనంలో నుంచి మనము ఇప్పుడు మెల్లగా బ్యాక్ తీసుకెళ్తాం. మెల్లగా బ్యాక్ తీసుకెళ్ళి హ్యాండ్ లెగ్స్ ని డ్రాప్ చేశాక ఈ హ్యాండ్ లాక్ చేయాలి.
చెస్ట్ లాక్ స్టే చేయాలి. లెగ్స్ లాగా మెల్లగా పైకి తీసుకొచ్చి దెన్ సపోర్ట్ ఇంపార్టెంట్. డౌన్కి వచ్చేటప్పుడు మెల్లగా మళ్ళీ మనం మెల్లగా డౌన్కి రా. రిలాక్స్. స్లోలీ డ్రాప్. లెగ్స్ డ్రాప్. హలాసనాన్ని హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసినప్పుడు మన షోల్డర్స్ కి కూడా బాగా స్ట్రెంథన్ అవుతాయి. అలా ట్రై. లెగ్స్ ఫోల్డ్ చేయండి. ఏం లేదు, చిన్న ట్రిక్ ఉంటుంది మనం నడుము పైకి లేపేటప్పుడు. ఎక్సర్సైజ్ చేస్తే ఫోర్స్ఫుల్ గా కొంచెం పైకి లిఫ్ట్ చేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇలాగ నడుము సపోర్ట్ తీసుకొని ఇలా కొంచెం జరికిచ్చిన కొంచెం పైకి లిఫ్ట్ చేసాక మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు. మనకి లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అంటే హెవీ అనిపిస్తుంది. ఒకటి సర్వాంగాసనకి వచ్చేసేయండి ఫస్ట్. ఎస్, వెరీ గుడ్. మెల్లగా లెగ్స్ డ్రాప్ చేయండి. మెల్లగా లెగ్స్ డ్రాప్ చేయండి. హ్యాండ్స్ బాగా స్ట్రైట్ చేసి ఇంటర్లాక్ చేయండి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి స్ట్రైట్ చేయండి. యూ కెన్ డూ. వెరీ గుడ్. ఆసనం వెళ్ళడం ఎలాగ వెళ్తామో అదే స్థితిలో మళ్ళీ బ్యాక్ రావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో హడావిడిగా వచ్చేయాలనుకోవద్దు. కొంచెం ట్రై చేయండి. లెగ్స్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. సపోర్ట్ తీసుకొని మెల్లగా వెనక్కి, మెల్లగా మీ నడుమును కిందికి. లెగ్స్ కాదు అలా లెగ్స్ దించకూడదు. ఫస్ట్ సురేష్ గారు లెగ్స్ కాదు, నడుముని కిందికి తీసుకురావాలి. ఫస్ట్ నడుముని కిందికి తీసుకొచ్చాక మెల్లగా లెగ్స్ డ్రాప్ చేయాలి. లెగ్స్ డైరెక్ట్ లెగ్స్ ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ లోయర్ బ్యాక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది పూర్తి పర్ఫెక్షన్ వచ్చాక ఎలాగ చేసినా ప్రాబ్లం లేదు. ఎలాగైనా వెనక్కి రావచ్చు. మనం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఒకసారి చేతి పద్మాసనం చేద్దాం. అంటే ఇంతవరకు మనం నడుము స్ట్రెయిన్ అయింది కదా, ఇప్పుడు చేతి పద్మాసనంలో రిలాక్స్ చేస్తాం. లెగ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. సేతు బంధాసన్, బ్రిడ్జ్ పోజ్, కందరాసన్. యాంకిల్ లాక్ చేయండి. యాంకిల్స్ ఇలా పట్టుకోండి, లేదంటే ఇలా ప్లేస్ చేయండి. పక్కన ఎంతవరకు వస్తే అంతవరకు. చేయగలిగిన వాళ్ళు క్యాచ్ చేయగలిగిన వాళ్ళు క్యాచ్ యువర్ యాంకిల్స్. ఇన్హేల్ చేస్తూ నడుముని పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ నడుముని బాగా పైకి లిఫ్ట్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. స్టే 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ మెల్లగా మీ నడుము తీసుకురండి. డ్రాప్ యువర్ బేస్. రిలాక్స్ యువర్ అప్పర్ బాడీ. రిలీజ్ యువర్ హ్యాండ్స్. మీ యాంకిల్ ని రిలీజ్ చేసి లెగ్స్ స్ట్రైట్ చేయండి. అబ్జర్వ్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ ఫేస్ మజిల్స్. ఫేస్ లో ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇప్పుడు సర్వాంగాసన్, హలాసన్, బ్రిడ్జ్ పోజ్ లే డౌన్ లో చూసాం కదా. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము పవన్ ముక్తాసన్ చేద్దాం. పవన్ ముక్తాసన్. బోత్ లెగ్స్ ఫోల్డ్ చేయండి, ప్రెస్ చేయండి, ఇంటర్లాక్. ఎంతవరకు వీలైతే అంతవరకు మీ లెగ్స్ ని ఫస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మాత్రమే
ఇన్హేల్ చేస్తూ మీ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. స్టే అలా చేయండి. ప్రాక్టీస్ 1 2 3 4 5 6 7 8 9 10. Drop your head knee drop చేసి fingers interlock చేసి legs straight. Release your hands and release your legs straighten. Relax. Now ఒకసారి మనం ఆల్రెడీ చెప్పాను మత్స్యాసనం. ఇట్లా మన హెడ్ భాగాన్ని అప్పర్ బాడీని గమనించండి. ఇట్లా అప్పర్ బాడీని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ హెడ్ ని వెనక్కి తీసుకురావాలి. ఇలా రోడ్ బాగా ఎక్స్టెన్షన్ అయి ఉంటది. గమనించండి. ఫస్ట్ ఇలా జస్ట్ రిలాక్స్ అప్పుడు బాడీ రోడ్ ఎక్స్టెన్షన్ గమనించండి. ఫస్ట్ స్టే చేస్తాం ఇందులో. ఓకే, స్లోలీ రిలీజ్. హ్యాండ్స్ మళ్ళీ ఎల్బో సపోర్ట్ తీసుకొని మెల్లగా డ్రాప్ చేయండి. ఎల్బో సపోర్ట్ తోటి హెడ్ ని బాగా పైకి తీసుకొస్తూ మనం పైన టాప్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది కదా, దాన్ని కింద టచ్ చేసేలా ప్రయత్నం ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇలా అలా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఎల్బో సపోర్ట్ తీసుకొని హెడ్ ని బాగా వెనక్కి తీసుకురండి. చెస్ట్ ఓపెన్, ఫోర్ హెడ్ టచ్ చేసేలా. throat extension. Stay. 1 2 3. Breathing normal undali. 4 5 6 7 8 9 10. First మీ neck ni straight చేయండి. Elbow support to. Then relax. Relax in Amruta. Machyasan ఇంకా బ్రిడ్జ్ పోజ్ రెండు హెల్ప్ తోటి రెండు కలిపి ఒకటి మనం ఎప్పుడు చక్రాసన్ చేద్దాం. చక్రాసన్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ సిట్టింగ్ వచ్చేసేయండి. కమ్ టు సిట్టింగ్. 1 second. ఇప్పుడు మనం చక్రాసన ప్రాక్టీస్ చేస్తాం. బ్రిడ్జ్ పోజ్ లో ఏమో లోయర్ బ్యాక్ లిఫ్ట్ చేస్తాం కదా. మత్స్యాసన ఇంతకు ముందు చేసింది అప్పర్ బాడీ. అవి రెండు కలిపి హ్యాండ్ సపోర్ట్ తోటి మనం టోటల్ బాడీని లిఫ్ట్ చేస్తాం చక్రాసన. ఫస్ట్ చూడండి. అలా జస్ట్ అబ్జర్వ్. రిలాక్స్ వర్సెస్ ప్లే డౌన్. ప్లే డౌన్ లో రిలాక్స్ అయ్యి లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేస్తాం. అందరు చేయొద్దు. ఓకే, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. బాగా పర్ఫెక్షన్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ చూడండి. చేసినప్పుడు ఈ టైంలో మీరు చేతులు కానీ జస్ట్ ఫోల్డ్ యువర్ లెగ్స్ ఇలాగా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ ఇలాగా ఇలా బ్యాక్ ఫోల్డ్ చేస్తాం. బ్యాక్ కనిపిస్తుందా? ఇలా బ్యాక్ ఫోల్డ్ చేస్తాం. ఇయర్స్ పక్కన జస్ట్ బిసైడ్ యువర్ ఇయర్స్. ప్లేస్ యువర్ పామ్స్ జస్ట్
beside your ear. ఇలాగా ఫోల్డ్ చేశాక ఇప్పుడు ఫస్ట్ మనము లోయర్ బ్యాక్ ని లిఫ్ట్ చేస్తాం. దెన్ అప్పుడు హెడ్ ని డ్రాప్ చేసి అప్పర్ బాడీ ఫస్ట్ డ్రాప్ చేస్తాము. దెన్ లోయర్ బ్యాక్ డ్రాప్ చేస్తాం. లెగ్స్ రిలాక్స్. దెన్ ఆఫ్టర్ అమృతాసనంలో రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. అందరూ గమనించారు కదా ఎంతవరకు వరకు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఆల్ ఆఫ్ యూ జస్ట్ లే డౌన్ వచ్చేసేయండి. లెగ్స్ ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. హ్యాండ్స్ ప్లేస్ చేయండి. పామ్స్ ప్లేస్ చేయండి. బిసైడ్ యువర్ ఇయర్స్ పక్కన ప్లేస్ చేయండి. మీ నడుముని ఫస్ట్ లేపండి పైకి. నడుము భాగాన్ని బాగా పైకి లిఫ్ట్ చేయండి. దెన్ అప్పర్ బాడీని ఎంతవరకు వీలైతే అంతవరకు అప్పర్ బ్యాక్ లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. వరలక్ష్మి గారు ఎక్స్హేల్ చేస్తూ ఫస్ట్ అప్పర్ బ్యాక్ ని హెడ్ ని డ్రాప్ చేయాలి. అప్పర్ బ్యాక్ డ్రాప్ చేయాలి. వెంకటేష్ గారు చేశారు. వరలక్ష్మి గారు చేశారు. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. Slowly drop your head region. ఫస్ట్ మెల్లగా మీ తల భాగాన్ని కిందికి తీసుకొస్తూ డ్రాప్ చేసి అప్పర్ బ్యాక్ ను డ్రాప్ చేసి స్ట్రైట్. వెంకటేష్ గారు అంటే మీ సార్ లాగా ఉంది మేడం గారండి. సార్ హీఈస్ మై ఫ్రెండ్. బాగా చేశారు. వరలక్ష్మి గారు, వెంకటేష్ గారు బాగా చేశారు. అందరు చేశారు కానీ మేము గమనించింది వాళ్ళని మాత్రమే. అలాగే రిలాక్స్ పర్సన్ 1 సెకండ్. జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనం కొత్తగా చక్రాసన కాదు అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు. రిలాక్సింగ్ అమృతాసనాన్ని రిలాక్స్ లెగ్స్ రిలీజ్ చేయండి. పామ్స్ లా ఓపెన్ చేయండి. పామ్స్ లా ఓపెన్ పెట్టండి అమృతాసనంలో. ఫేస్ మజిల్స్ రిలాక్స్ గా ఉంచండి. మీరు రిలాక్స్ అంటే నథింగ్ బట్ మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఏ భాగాన్ని అయితే బాగా గమనిస్తారో ఆ భాగం మనకు బాగా రిలాక్స్ అనిపిస్తుంది. అంటే రిలాక్స్ యువర్ షోల్డర్స్. మీ షోల్డర్స్ ని బాగా గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ షోల్డర్స్. రిలాక్స్ యువర్ అప్పర్ బాడీ. మీ చెస్ట్ భాగాన్ని బాగా రిలాక్స్ గా ఉంచండి. రిలాక్స్ యువర్ వేస్ట్. మీ నడుము భాగాన్ని బాగా రిలాక్స్ గా ఉంచండి. గమనించండి. జస్ట్ అబ్జర్వ్. రిలాక్స్ యువర్ ఫేస్ మజిల్స్. మీ ఫేస్ మజిల్స్ మీ ఫేస్ ని బాగా గమనించండి.
రిలాక్స్ యువర్ ఫోర్హెడ్. మీ నుదుటి భాగాన్ని బాగా గమనించండి. Now slowly turn your left side. లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది. ఫోన్ తోటి సిట్టింగ్ వచ్చేసేయండి. అలా సిట్టింగ్ పోస్ట్. Thank you so much, all of you. Thank you. Over to Krishnamurthy sir. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you. ఒకసారి నిల్చుందామండి. ప్రశాంతంగా నిల్చోండి అందరూ. రిలాక్స్ అవుతుందండి. ఎడం కాలు పక్కన చేతులు అడుకోవాలి పెట్టుకుని రిలాక్స్ అవుతుంది. దీర్ఘ శ్వాస. అలా త్రికోణాసన ఎక్సర్సైజ్ లాగా చేస్తాం. ఈరోజు ఆసనాలు చేద్దాం. త్రికోణాసన సిరీస్ ఉంటాయి, చాలా ఆసనాలు ఉంటాయి. 2-3 ఆసనాలు ఈరోజు చేద్దాం. నాతో పాటు కలిపి చేసేద్దాం. 2 కాళ్ళ మధ్య 3 feet డిస్టెన్స్ పెట్టండి. ఎక్సర్సైజ్ కి ఆసనాలకి తేడా ఉంటుంది. ఎక్సర్సైజ్ లో స్పీడ్ గా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే పైకి లెగుస్తాం. ఆసనాల్లో ఆసన స్థితిలో కాసేపు ఉంటాం. త్రికోణాసన మొదటి వేరియేషన్. 2 చేతులు చాపండి. నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. ఎడం చెయ్యి ఎడం పాదం పక్కన పెడతాం. కుడి చేయి పైన ఉంటుంది. తల పైకెత్తి పైన కుడి చేతిని చూస్తుంటాం. 5 4 3 2 1. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లెగుతాం. పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటాం, కిందకి వెళ్ళినప్పుడు శ్వాస వదిలేస్తుంటాం. చేతులు అలాగే ఉంటాయి. నిదానంగా కుడివైపు బెండ్ అవుతాం. శ్వాస వదిలేస్తూ కుడివైపు. కుడి చేయి కుడి పాదం పక్కన ఎడం చేయి పైన ఉంటుంది. తల పైకి ఎత్తి పైన ఎడం చేతిని చూస్తుంటాం. 5 4 3 2 1. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లెగుస్తాం. నిదానం చేతులు దింపేయండి. విశ్రాంతి స్థితికి వచ్చేయండి. త్రికోణాసన సెకండ్ వేరియేషన్. 2 కాళ్ళ మీద 3 feet డిస్టెన్స్ ఉంటుంది. నడుముల మీద చేతులు పెట్టుకుంటాం. బ్యాక్ పార్ట్ మన బ్యాక్ వెనక్కి పుష్ చేస్తూ ముందుకు వంగుతాం. పూర్తిగా ముందుకు వంగిన తర్వాత ఎడం చేయి ఎడం పాదం తల పైకి ఎత్తి కుడి చేయి పైన ఉంటుంది. తల పైకి ఎత్తి పైన కుడి చేతిని చూస్తూ ఉంటాం. అందరూ కలిసి చేద్దాం.
రెండు కాళ్ళ మధ్య 3 feet డిస్టెన్స్. మన సీట్ పక్కనే వెనక్కి 2 పూర్తిగా ముందుకు బెండ్ అవ్వండి. పై పార్ట్ పూర్తిగా ముందుకు బెండ్ అవ్వాలి. ఎడం చేస్తే ఎడం పాదం, లెఫ్ట్ ఫుట్ కుడి చేయి పైన ఉంటుంది. తల పైకైతే పైన కుడి చేతిని చూస్తూ ఉంటాం. 5 4 3 2 1. నిదానంగా పై చేతి దింపేసి నిదానంగా పైకి లెగుస్తా. మరొకసారి ముందుకు బెండ్ అవుతాం. ఈసారి రైట్ సైడ్ కుడి చేతి కుడి పాదం, ఎడం చేతి పైకి ఉంటుంది. తల పైకి అయితే పైన ఎడం చేతిని చూస్తూ ఉంటాం. 5 4 3 2 1. నిదానంగా పైకి లాగ, నిదానంగా పైకి లాగ. ఇప్పుడు విలోమ త్రికోణాసన సేమ్ ఇట్లాగే చేస్తా. ఆపోజిట్ ఎడం చేత కుడి పాదం, కుడి చేస్తే ఎడం పాదం. నిదానంగా ముందు బెండ్ అవ్వండి. ఇప్పుడు ఎడం చేత్తో కుడి పాదం పట్టుకుంటా. కుడి చేయి పైన ఉంటుంది. తల పైకి అయితే పైన కుడి చేతిని చూస్తూ ఉంటా. 5 సురేష్ గారు చేయండి. 4 3 2 1. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లాగండి. మరొకసారి చేద్దాము. దానికి ఆపోజిట్, ఇందాక చేసినాక ఆపోజిట్ చేయండి. ఇందాక లెఫ్ట్ టు రైట్ చేస్తే ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ హ్యాండ్. నిదానం ముందుకు వంగి రైట్ పామ్ టు లెఫ్ట్ ఫుట్ ఆపోజిట్, ఇందాక చేసినాక ఆపోజిట్. 5 4 3 2 1. నిదానంగా పైకి లాగ, శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేది. శ్వాస తీసుకుంటుంటాం, కిందకి వెళ్ళి శ్వాస వదిలేస్తుంటాం. ఆసన స్థితిలో సాధారణ శ్వాస. నెక్స్ట్ వేరియేషన్ త్రికోణాసన. నెక్స్ట్ వేరియేషన్ సేమ్ రెండు కాళ్ళ మధ్యలో 3 feet డిస్టెన్స్ ఉంటుంది. రెండు చేతులు ముందుకు చాపేస్తాం. ఒకసారి చూడండి. చిన్న వేరియేషన్. ఎడం చేత్తో ఎడం పాదం, కుడి చెయ్యి పక్కకు ఇందాక పైకి లేక ఇప్పుడు పక్కకు ఉంటుంది. పైకి కట్టి తలని ఎడం చేతి వైపు చూస్తుంటా. ఇటు ఉండాలి. అందరూ కలిసి చేస్తాం. ఎక్కువగా మీకు ఉండండి. ఓకే, అందరూ కలిసి చేద్దాం. రెండు కాళ్ళ 3 feet డిస్టెన్స్. ఎడం పాదం పూర్తిగా ఎడం వైపు తిప్పండి. ఎడం వాళ్ళకి ఎడం పాదాన్ని ఎడం వైపు తిప్పేస్తా. ముందు గొంగుతూ ఎడం పాదం మీద ఎడం చేయి పెడతా. కుడి చేయి ఎడం బాల్ వైపుకి తలెత్తి కుడి చేతి చూసుకుంటా. ఫైవ్ 4 3 2 1. నిదానంగా ముందు కుడిసే పైకి లేపుతా. ఎడం చేతిని
ఎడమ కాలు స్ట్రైట్కి తిప్పేస్తాం. ఇప్పుడు కుడి కాలు కుడి గొడవ వైపు తిప్పుతాం. కుడి చేతి కుడి పాదం, ఎడమ చేయి కుడివైపు గొడవ వైపు ఉంటుంది. ఎడమ చేతి వైపు చూస్తూ ఉంటాం. 5 4 3 2 1. అందరు బాగా చేస్తున్నారు. మరొకసారి చేద్దాం. 2 కాళ్ళ మీద 3 feet distance. ఎడమ పాదం ఎడమవైపు తిప్పుతా. ఎడమ చేయి కింద తిప్పుతూ కుడి చేయి పట్టుకుంటుంది. కుడి చేతి వైపు చూస్తూ ఉంటా. 5 4 3 2 1. నిదానంగా కుడి చేయి పైకి తెస్తా, కాలు తిప్పేస్తా. దానికి ఆపోజిట్ కుడి చేయి కుడి కాలు కుడివైపు, కుడి చేతిని కుడి పాదం దగ్గర పడతా. ఎడమ చేయి కుడివైపు గొడవ వైపు, ఎడమ చేతి వైపు చూస్తూ ఉంటాను. 5 4 3 2 1. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేస్తాను. చేతులు దింపేయండి. మరొకసారి విశ్రాంతి స్థితి. కాలు కలిపేసేయండి. విశ్రాంతి స్థితి. ఇందాక మనం నటరాజాసనం చేసాం కాబట్టి వృక్షాసనం చేద్దాం. బ్యాలెన్సింగ్ ఆసనం చేసిన తర్వాత వృక్షాసనం చేయడం ఈజీగా ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను. మనకి చంద్రశేఖర్ గారు మొదట్లో చేయించారు, ఒకసారి చూపిస్తాను. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది. కుడి పాదాన్ని నిదానికి పైకి లేపి ఒక చేత్తో పట్టుకొని కుడివైపు ఎడమవైపు గజ్జల్లో కుడి కాలు లాక్ చేసేస్తాం. లాక్ చేసి చంద్రబాబు గారు స్లోగా చేయాలండి. స్లోగా చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతుల పక్కకి నమస్కారం పెడతా. నిదానంగా నమస్కారం పైకి తీసుకెళ్తా. అందరూ బాగా చేస్తున్నారు. లక్ష్మణ గారు ట్రై చేయండి. గోడ కనుకోండి అవసరం అయితే. 5 4 3 2 1. నిదానంగా ముందు చేతులు దింపేస్తా. చేతులు దింపిన తర్వాత లాస్ట్ లో చివర్లో మాత్రమే కాలు దింపాలి. ఏది మనం మొదట చేస్తామో దాన్ని మనం చివరిలో చేస్తాం. కుడి కాలు స్ట్రైట్గా ఉంటుంది. ఎడమ పాదం తీసుకొచ్చి కుడివైపు పెడతాం. బ్యాలెన్సింగ్ వచ్చేవరకు ఇట్లాగే ఉంటాం. అవసరమైతే గోడ కానుకోవచ్చు. కళ్ళు మాత్రం మూయకూడదండి. మనం కళ్ళు మూస్తే పడిపోతాం. కళ్ళు తెరిచి ఎదురుకుండా ఏదన్నా ఆబ్జెక్ట్ అని చూస్తూ ఉంటాం. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చేతుల పక్కకి, బ్యాలెన్స్ అయిన తర్వాత నమస్కారం. నిదానంగా నమస్కారం పైకి తీసుకెళ్తాం.
5 4 3 2 1. నిదానంగా మొదటి నమస్కారం దింపేస్తాం. చేతులు పక్కకి, చేతులు దింపేస్తాం. చివరిలో మాత్రమే కాలు తీసేస్తాం. మరొకసారి చేద్దాం. వృక్షాసన. ఎడం కాలు స్ట్రైట్ గా ఉంటుంది. ఇబ్బందులు స్టార్టింగ్ లో గోడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా ఒక టేబుల్ కి అట్లా పక్క నుంచోవచ్చు. కుడి పాదం తీసుకొని ఒక చేతితో పట్టుకొని ఎడమవైపు గజ్జల్లో లాక్ చేశారు. మడిమ పూర్తిగా పై వరకు రావాలి, లాక్ అయిపోవాలి. బ్యాలెన్సింగ్ ట్రై చేసి, బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాత చేతులు పక్కకి, నమస్కారం. నిదానంగా నమస్కారం పైకి తీసి, ఇది ఆసన స్థితి. 5 4 3 2 1. మళ్ళీ ఎలా వెళ్ళామో అలా వచ్చేస్తాం. నమస్కారం కిందకి, చేతుల పక్కకి, చేతుల కిందకి, చివరిలో మరొకసారి చేద్దాం. ఆపోజిట్, దానికి ఆపోజిట్. ప్రతి ఒక్కటి మనం లెఫ్ట్ చేసి రైట్ చేయాలి, ముందుకు చేస్తే వెనక్కి చేయాలి. కుడికాలు స్ట్రైట్ గా ఉంటుంది. కుడికాలకి ఎడం పాదం పెడతాం. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చేతుల పక్కకి, నమస్కారం. నిదానంగా నమస్కారం పైకి తీసుకెళ్తాం. ఫైవ్ 4 3 2 1. నిదానంగా నమస్కారం కిందకి, చేతుల పక్కకి, చేతుల కింద. మరొకసారి విశ్రాంతి. ఆసనం మధ్యలో దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఆసన వీరభద్రాసన. వీరభద్రాసన కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈరోజు ఒక సింపుల్ వేరియేషన్ చూద్దాం. అదే చూస్తుండండి. విశ్రాంతి స్థితిలో రెండు కాళ్ళ మధ్యలో 3 feet డిస్టెన్స్ ఉంటుంది. త్రికోణాసనం లాగా. రెండు చేతులు టాప్గా, ఎడం కాలు పూర్తిగా ఎడం వైపు తిప్పుతా. ఎడం కాలు సగానికి బెండ్ చేస్తా. కాలు తిప్పి ఎడం పాదం ఎడం చేతిని చూస్తూ ఉంటా. వీరభద్రాసనం 1. ముందు బయటకు వచ్చేటప్పుడు స్ట్రైట్ గా వచ్చేస్తా. కాలు ఎడం కాలు బెండ్ తీస్తా. ఎడం కాలుని స్ట్రైట్ తిప్పేస్తా. చేతులు దింపేస్తా. అదే ఆపోజిట్ చేస్తా. అదే కలిపి చేద్దాం. వీరభద్రాసనం 1. రెండు కాళ్ళ మధ్యలో 3 feet డిస్టెన్స్ పెట్టండి.
చేతులు పక్కకి. మొదటి స్టెప్. ఎడం కాళ్ళు పూర్తిగా ఎడమవైపు తిప్పుతా. ఎడం కాలు సగానికి ఫోల్డ్ చేస్తా. కాలు తిప్పి ఎడమవైపు చూస్తుంటా. 5 4 3 2 1. ముందు తల సైడ్కి పెడతా. వంపు కాలు సైడ్కి పెట్టేస్తా. కాలు తిప్పేస్తా. సాధారణ స్థితికి వచ్చేస్తా. ఇప్పుడు దీనికి ఆపోజిట్. మళ్ళీ 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పుతా. తల కూడా కుడివైపు తిప్పుతా. కుడికాలు సగానికి బెండ్ చేస్తా. 5 4 3 2 1. నిదానంగా ఫస్ట్ బెండ్ తీసేస్తా. కుడికాలు తిప్పేస్తా. చేతులు దింపేస్తా. ఈసారి మనం లెఫ్ట్ రైట్ కలిపి చేద్దాం. రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఈసారి కుడివైపు ఫస్ట్ చేద్దాం. కుడి పాదం తిప్పేసేయండి. కుడి పాదం కుడివైపు. చేతులు స్ట్రైట్ గా ఉంటాయి. మనం కూడా తల తిప్పి కుడివైపు చూస్తుంటా. కుడి మోకాలు సగం వరకు బెండ్ చేస్తా. తల కుడివైపు చూస్తుంటది. 5 4 3 2 1. ముందు మోకాలు స్ట్రైట్ పెడతాం. మోకాలు పాదం తిప్పేస్తాం. ఆపోజిట్ చేద్దాం. ఎడం కాలు ఎడమవైపు తిప్పుతాం. ఎడం కాలు ఫోల్డ్. తల తిప్పి ఎడమవైపు చూస్తూ ఉంటాం. 5 4 3 2 1. మోకాలు స్ట్రైట్ పడతాం. కాలు తిప్పేస్తాం. చేతులు తిప్పేస్తూ కాలు కూడా కలిపేయండి. విశ్రాంతి స్థితి. విశ్రాంతి తీసుకుంటూ దీర్ఘ శ్వాస. కోణాసన తర్వాత ఆసనాన్ని ఒకసారి చూపిస్తాను. కోణాసన మనం అట్టగట్టు చక్రాసనంలో రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టి ఎడం వైపు బెండ్ అవుతా. సేమ్ ఇదే మనం కలిపి చేసేస్తాం. సమస్థితిలో చేస్తాం. రెండు కాళ్ళు సమస్థితిలో ఉంటాయి. రెండు కాళ్ళు ఒకసారి చూడండి. రెండు కాళ్ళు సమస్థితిలో ఉంటాయి. ఎడం చేయి ఎడం పాద ఎడం తోటను ఆనుకొని కిందకు వస్తుంటది. కుడి చేయి పైకి లేపుతా. ఎడం వైపు బెండ్ అవుతా. ఎడం వైపు మనం కిందకు వెళ్ళినప్పుడు మన కుడి పక్కన ప్రెజర్ వస్తుంటాం. లక్షణంగా చేయి కిందకండి. ఎడం చేయి సాధ్యం వరకు కిందకు వస్తుంటది. మన తొడను ఆనుకొనే ఉండాలి. అందరు కలిపి చేసేయండి నాతో పాటు. 5 4 3 2 1. నిదానంగా కింద చేయి పైకి
పైకి నిదానంగా శ్వాస వదిలేసి కింద దింపారు. దానికి ఆపోజిట్ చేద్దాం. కుడివైపు కుడి చెయ్యి కుడివైపు తొడన అనుకొని కిందకు వస్తుంటది. ఎంతవరకు దింపగలమో అంతవరకు దింపుతాం. ఎడం చేయి పైకి, ఎడం చేస్తే కుడివైపు పక్క బెండ్ అవుతాం. 5 4 3 2 1. శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి, ఎడం చేయి పై నుంచి కిందకి. మరొకసారి చేద్దాం. 2 కాళ్ళ మధ్యలో 1.5 feet డిస్టెన్స్ ఉంటే అర్ధగంట చక్రాసన, డిస్టెన్స్ లేకుండా సమస్థితిని చేస్తే కోణాసన అండి. మిగతా ప్రాసెస్ అంతా సేమే. ఎడం చెయ్యి ఎడం వైపు, కుడి చేయి పూర్తి పైకి లేపుతాం. మన తల మీదుగా కుడి చెయ్యి ఎడమై ప్రెస్ అవుతుంటది. మోచేతిలో వంపు ఉండదు. ఎడం చెయ్యి ఎడమై తొడన అనుకొని ఉంటుంది. 5 4 3 2 1. శ్వాస తీసుకుంటూ కింద చేయి పైకి, పై చేయి దింపేస్తుంది. ఆపోజిట్ చేద్దాం. కుడి చెయ్యి కుడివైపు కిందకు వస్తుంటది. ఎడం చేతితో ఎడం చేయి మన తల మీద ఉంటుంది. కుడివైపు ప్రెస్ చేస్తుంటది. మనం కుడివైపు కిందకు వెళ్ళినప్పుడు ఎడం వైపు ప్రెజర్ వస్తుంటది. ఆ ప్రెజర్ ఫీల్ అవుతున్నాను. 5 4 3 2 1. నిదానంగా కింద చేయి పైకి, పై చేయి కిందకి. నిదానం కూర్చోండి. రెస్ట్ ఇన్ దండాసన. కాళ్ళు ముందుకి వెనక్కి, 2 పాదాలు ముందుకి వెనక్కి 5 times. 5 4 3 2 1. 2 పాదాలు కలిపి క్లాక్ వైజ్ 5 times. 5 4 3 2 1. యాంటీ క్లాక్ వైజ్ 5 times. 5 4 3 2 1. సుఖాసనం వచ్చేయండి. కమ్ టు సుఖాసనం. చంద్రబాబు గారు తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం. ఇంతవరకు మనకి గురువులందరూ చెప్పారు కదా, ఎక్సర్సైజ్ చెప్పారు, తర్వాత ఆసనాలు చెప్పారు. ఇప్పుడు మనము ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. ప్రాణాయామంలో మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీకు ఏ ఆసనం సుఖంగా ఉంటే ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. శిరస్సుని స్ట్రైట్ గా ఉంచండి. తలని చూస్తూ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. ముఖంపై చిరునవ్వుతో ఉండండి. ఉంటే మనం ఇప్పుడు ప్రాణాయామాన్ని స్టార్ట్ చేద్దాం. ప్రాణాయామంలో మొట్టమొదటి మనం చేసేది భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామంలో ధ్యాన ముద్రలో కూర్చోండి. ఇలా కూర్చుంటూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని
దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా బయటికి విడిచిపెట్టాలి. పూరక రేచకములు సమాన స్థితిలో ఉండాలి. స్టార్ట్ చేయండి, నేను చేస్తాను. నేను చేస్తూ ఉండండి, నేను చెప్పేది వింటూ ఉండండి. ఎవరో ఆపి వినకండి. నేను చెప్పేది వింటూ ఉండండి, చేస్తూ ఉండండి, ఎవరో ఆపకండి. పూరకము 2.5 సెకండ్లు, రేచకము 2.5 సెకండ్ల పాటు ఉండాలి. మనం ఏదైతే పూరకము చేసేటప్పుడు ఛాతీని విశాలంగా చేయాలి. డయాఫ్రామ్ దాటించి పొట్టలోనికి పోకుండా చూడండి. చేస్తూ ఉండండి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. హృదయ సంబంధమైన సమస్యలు అంటే హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, హెర్నియా ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, సర్జరీ అయిన వాళ్ళు కానీ దీన్ని తీవ్రమైనటువంటి గతిలో చేయకూడదు, నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామం చేసేటప్పుడు మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీ నిశ్వాస ఉచ్ఛ్వాసాలపైనే మీ మనస్సు ఉండాలి, దానిని గమనిస్తూ ఉండాలి. ప్రాణాయామం చేయడం వల్ల మీ అంతర్గతంగా ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో కలిగే సూక్ష్మమైనటువంటి మార్పుల్ని ఒక్కసారి గమనిస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామం చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామాన్ని కాన్సన్ట్రేట్ మీ శ్వాసపైనే ధ్యాస ఉంచండి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏదైతే మీరు శ్వాస తీసుకుంటుంటారో ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైనే మీ ధ్యాస ఉంచండి. భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. శివుని ప్రార్థిస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. భస్త్రికా ప్రాణాయామాన్ని చేయండి. చేస్తూ ఉండండి భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. కళ్ళు ఎవరు తెరవద్దండి. కళ్ళు తెరవకుండా విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత వరకు రండి. ఇప్పుడు రెండవ విధానం చేద్దాం. రెండవ విధానంలో మీరు గాలిని అది రేచకము పూరకములు సమాన స్థితిలో ఉంటాయి కానీ ఫోర్స్గా ఉంటాయి. చూడండి, తీసుకున్నానా?
అలా ఫోర్స్గా రావాలి. ఎస్, భస్త్రికా ప్రాణాయామాన్ని ఆపండి, విశ్రాంతి తీసుకోండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్థితికి వచ్చినప్పుడు మరలా మూడవ స్థితిని, మూడవ విధానాన్ని చేద్దాం. విశ్రాంతి తీసుకోండి. ఎస్, ఇప్పుడు మూడవ విధానంలో ధ్యాన ముద్రలో కూర్చోండి, లేకుంటే ఇలా చేతులు ముస్తూ భుజాల్ని కాస్త సమాంతరంగా ఉంచండి. సమాంతరంగా వస్తూ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఎస్, ఆసనంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి రీచ్ చేసి మరలా మీ ఆసనంలో కూర్చోండి. ఎస్, వెన్నెముక నిటారుగా ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామాన్ని స్టార్ట్ చేద్దాం. ఒక దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటూ యూనిఫామ్ గా మీరు సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున ఉండాలి. చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం. కపాలమనగా మెదడు, మెదడుని వికసింప చేసేది కపాలభాతి ప్రాణాయామం. ముఖ్యంగా ఎవరికైతే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అధిక బరువు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎవరికైతే ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. అలానే క్యాన్సర్ కానీ అలాంటి దీర్ఘమైనటువంటి వ్యాధులు, సోరియాసిస్ అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేసేటప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉండాలి. ఓ పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి దుర్గుణములు పోయి నేను పవిత్రమైనటువంటి మనసుతో ఉంటున్నాను, పవిత్రమైనటువంటి ఆలోచనతో ఉంటున్నాను అన్న భావనతో ఉండండి. మీలో ఉన్నటువంటి అహంకారం, అహం, ఈర్ష్య,
ద్వేషభావాలు పోయి నేను స్వచ్ఛమైనటువంటి ఆలోచనతో ఉండాలన్న భావనతో చేయండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు పోయి నేను ఆరోగ్యవంతుడిని కావాలన్న భావనతో చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ పొట్టను లోనికి తీసుకుపోండి. మీ ముఖంలో ఉన్నటువంటి ముడతలు ఏమైతే ఉంటాయో అవి పోయి మీలో వార్ధక్యపు ఛాయలు కనిపించకుండా ఉంటాయి. మీ కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా నయమై మీ దృష్టి పెరుగుతుంది. అధిక బరువు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, థైరాయిడ్, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు కానీ దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చు. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని చేయకూడదు. అలానే హెర్నియా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, అలానే రీసెంట్ సర్జరీస్ అయిన సరే కూడా దీన్ని చేయకూడదు. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేసుకునవచ్చును. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి.
ఓం కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపండి, విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. సాధారణమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చే వరకు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని 2 చేతులు పైకెత్తండి, రబ్ చేయండి. కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. తెరిచి ఎవరైనా ఇబ్బంది ఫీల్ అవుతుంటే ఆసనాన్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మరలా ఆసనంలో కూర్చోండి. కూర్చొని ఇప్పుడు 3వ ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేద్దాం. మీ ఆసనంలో మీరు కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఎడమ చేతితో ధ్యాన ముద్రలో కూర్చోండి, వెన్నెముక నిటారుగా ఉంచండి, కుడి చేతితో నాసికా ముద్ర వేయండి. నాసికా ముద్ర వేసి కుడి బటన వేళ్లతో కుడి ముక్కు మూయండి, ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎడమ ముక్కు ద్వారానే స్టార్ట్ చేయాలి. ఆపేటప్పుడు కూడా ఎడమ ముక్కు ద్వారానే విడిచిపెట్టి ఆపాలి. స్టార్ట్ చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. ఆ అనుభూతిని పొందండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. గాలి పీల్చేటప్పుడు ఓంకార నాదాన్ని పఠిస్తూ ఉండండి. మనసులో ధ్యానిస్తూ ఉండండి. ఓంకారాన్ని ధ్యానిస్తూ పూరక రేచకములు చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీరు పీల్చే గాలి లోపల, గాలిపైన, మీరు విడిచిపెట్టే గాలిపైన పరిశీలిస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల మన నాడీ వ్యవస్థ చైతన్యము పొంది మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి ఆరోగ్యవంతులం అవుతాం. ముఖ్యంగా హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు, రక్తనాళంలో ఉన్నటువంటి బ్లాకెట్స్ పోతాయి. ఎవరికైనా అధిక రక్తపోటు, ఐబీపీ ఉన్న వాళ్ళు దీన్ని చేయడం వల్ల నార్మల్ స్థితికి వస్తుంది. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయడం వల్ల వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. దీర్ఘ వ్యాధులైనటువంటి పెరాలసిస్ కానీ, ఎపిలెప్సీ కానీ, కంపన వ్యాధి కానీ ఉన్నవాళ్ళు దీన్ని చేయడం వల్ల వాళ్ళ సమస్య పోతుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. అనులోమ విలోమ ప్రాణాయామం దీన్ని 5 నుండి 15 నిమిషాల పాటు చేయాలి. చేస్తూ ఉండండి. ఎవరైనా అలసట చెందిన వాళ్ళు ఆపి మరలా చేస్తూ ఉండండి. ఇలా చేయవచ్చడం వల్ల ఎవరైనా ఇబ్బంది ఫీల్ అయ్యేటప్పుడు ఇలా ఉంచండి. ఇలా ఉంచు మీ ప్రాణాయామాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి.
అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. అనులోమ విలోమ ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామము రెండు కలిపి రోజుకి ఉదయము సాయంకాలము అర్ధ గంట సమయాన్ని చేయడం వల్ల మనకి దీర్ఘ వ్యాధులైనటువంటి క్యాన్సర్ కానీ, ఆస్తమా కానీ, సోరియాసిస్ కానీ, పెరాలసిస్ కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, నయమై మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ శ్వాసపైనే మీ ధ్యాస ఉంచండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చేస్తూ ఉండండి. ఓం. ఎవరైతే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుని రెండు చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. విశ్రాంతి తీసుకోండి. ఎస్, మీ ఆసనాన్ని రిలీజ్ చేయండి. మీ ఆసనాన్ని రిలీజ్ చేస్తూ ఇప్పుడు 4వ ప్రాణాయామము బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామంలో నేను చెప్పాను, ఎవరో డౌట్ ఉండి అడిగారు నాకు, గౌడ్ గారు అనుకుంటాను, గౌడ్ గారు అడిగారు, ఒకసారి చెప్తాను వినండి. బాహ్య ప్రాణాయామంలో మనం పొట్టలో ఉన్న గాలంతా ఫోర్స్గా బయటకు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత దాన్ని కుంభకంలో ఉంచాలి, అంటే ఆపాలి. మళ్ళా గాలి పీల్చకూడదు. బయటకు విడిచిపెట్టిన గాలి బయటనే ఆపి మరి లోనికి గాలి పీల్చకుండా కుంభకం చేయాలి. కుంభకము అంటే ఆపడం, అంటే మళ్ళా గాలి లోనికి పీల్చకుండా ఉండాలి. బాహ్య ప్రాణాయామంలో అంత ప్రాణాయామంలో బయటికి విడిచిపెట్టకుండా ఉండాలి. అది కుంభకము అంటే. కుంభకము అంటే బంధించాలి, అంటే మన తాలూకా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం బంధించాలి. దాన్ని కుంభకము అంటారు. అర్థమైంది కదా? దాన్ని కుంభకము అంటారు. అంటే బయటికి విడిచిపెట్టే గాలిని మళ్ళా పీల్చకుండా మనం ఎంతసేపు అలా ఉండగలమో ఆ స్థితిలో ఉండదాన్ని కుంభకము అంటారు. అది కుంభక స్థితి అంటే. తెలిసింది కదా? ఇప్పుడు కుంభక స్థితిలో ఉండాలి. ఎస్. ఇప్పుడు నేను ఈ ఆసనం మీకు అనుకూలంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. కూర్చొని ఒక్కసారి వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచి శిరస్సును కూడా నిటారుగా ఉంచండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. కూర్చొని ఒకసారి శిరస్సు పైకి వెనక్కి వాల్చి ఫోర్స్గా పొట్టలో ఉన్న గాలంతా బయటికి విడిచిపెట్టాలి. చూడండి.
అలా మనము ఎంతసేపు కుంభక స్థితిలో ఉండగలమో అంతవరకు కుంభక స్థితిలో ఉండి మరలా గాలిలోనికి పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత మళ్ళీ వెంటనే అలా 5 సార్లు చేయాలి. దీన్ని కుంభక స్థితిలో ఉండాలి. కుంభక స్థితిలో ఉండాలి అంటే విడిచిపెట్టిన గాలి మరలా లోనికి పీల్చకుండా ఉండాలి. పీల్చిన వెంటనే గాలి బయటికి విడిచిపెట్టిన వెంటనే జాలంధర బంధం వేయాలి. జాలంధర బంధం వేసి తర్వాత ఉద్యాన బంధం వేయాలి. తర్వాత మూల బంధం వెంటనే జరగాలి. గ్యాప్ ఇవ్వకూడదు. చూడండి, అలా మీరు ఎంతసేపు మీ శక్త్యానుసారము ఎంతసేపు మీరు ఉండగలరో అంతసేపు కుంభక స్థితిలో ఉండి, బాహ్య కుంభక స్థితిలో ఉండి మరలా దాన్ని గాలిలోనికి పీల్చుకుంటూ రిలీజ్ చేయాలి. అలా 5 సార్లు చేసిన వాళ్ళు చేయండి. దీన్ని ప్రాక్టీస్ చేయండి. చూస్తాను. ప్రాక్టీస్ చేశాక 5 సార్లు చేసిన వాళ్ళు ఆపి విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదని మీకు చెప్తూనే ఉన్నాను నేను. గుండెకు సంబంధించిన సమస్యలు కానీ, హెర్నియా కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేకుంటే హై బీపీ అలాంటివి ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. హార్ట్కు సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే చేయకూడదు, చేయకుండా ఉండాలి. ఎస్, ముఖ్యంగా ఇది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, పైల్స్ ఫిస్టులా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఉపయోగము ఉంటుంది. ఎస్, ప్రాణాయామాన్ని ఆపండి, విశ్రాంతి తీసుకోండి. తీసుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు 4 ప్రాణాయామాలు అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామాన్ని చేయలేని వాళ్ళు అగ్నిసార క్రియ. అగ్నిసార క్రియ అంటే అది పొట్టని లోనికి పైకి పొట్టని ఆడిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎవరికి ఉంటుందో వాళ్ళకి పోతుంది. తర్వాత కొన్ని సమస్యలు తప్పించి ఆల్మోస్ట్ ఆల్ కపాలభాతి ప్రాణాయామం చేసే అవకాశం ఉంటుంది. దాన్ని నేను రేపు చెప్తాను. అగ్నిసార క్రియ ఎలా చేయాలి అన్నది నేను రేపు చెప్తాను. రేపు చెప్పిన తర్వాత దాన్ని మీరు ప్రాక్టీస్ చేద్దరు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ 6:56 అయిపోయింది. మనం 1 నిమిషం ధ్యానం చేస్తూ ఆ వెనక స్వస్తి మంత్రం చెప్పేద్దాం. మీరు అందరు కూడా మీ ఆసనంలో మీరు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. అందరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని మీరు మీ అనాహత స్థానమైనటువంటి హృదయం పైన కానీ, లేకపోతే మీ ఆజ్ఞాచక్ర స్థానమైనటువంటి భ్రూమధ్యం పైన కానీ మీ మనస్సును ఉంచండి. మనస్సును ఉంచి కళ్ళు మూసుకుంటూ సాధారణమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి. సాధారణంగా ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు కూడా దీర్ఘంగా కానీ, కుంభకం కానీ అలాంటివి ఏమీ లేకుండా సాధారణమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. మీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. స్టార్ట్ సాధన. సాధన చేస్తూ ఉండండి. సాధన చేస్తూ మీ హృదయ స్థానం పైన మీ మనస్సు ఉంచండి. మీ గుండెను పరిశీలిస్తూ ఉండండి. మీ గుండె నుండి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం వస్తూనే ఉంటుంది. మీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది.
ఒక్కసారి మీ ఆ శబ్దాన్ని వింటూ ఉండండి, పరిశీలిస్తూ ఉండండి. మీ శ్వాస యందు ధ్యాస ఉంచండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉంటూ ఉంటే, అలా ప్రాక్టీస్ చేస్తూ పోతే కొంత సమయానికి మీకు శ్వాస కూడా మనం గమనించే స్థితికి దాటి మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మీ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు కొంత సమయం తర్వాత మీకు శ్వాసపై ధ్యాస పోతుంది. ఆలోచన రహిత స్థితికి చేరతారు. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ఈ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉంటే కొంత సమయం తర్వాత మీ శ్వాస ఆగే భావన మీకు కలుగుతుంది. మీ శ్వాస ఆగే అనుభూతి మీకు కలుగుతుంది. అదే ఆలోచన రహిత స్థితి. ఆ ఆలోచన రహిత స్థితికి చేరదాం. ఆలోచన రహిత స్థితి నుండి వస్తూ మీ శ్వాసను గమనిస్తూ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుని 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టండి. కళ్ళు నెమ్మదిగా తెరిచి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు స్వస్తి మంత్రం చెప్పేద్దాం. స్వస్తి మంత్రంలో ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఒకసారి ఓంకారం చెప్పి స్వస్తి మంత్రం చెప్తాం. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకొని ఓం ధవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి శాంతిరౌషధయ శాంతి వనస్పతియ శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆ పరమేశ్వరునికి జన్మనిచ్చే తల్లిదండ్రికి విద్య నేర్పే గురువులకు పితరులకు ఒక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందాం. ఓం అందరికీ ఓం నమస్తే. సార్ ఆర్వీఆర్ గారు, సార్ ఆర్వీఆర్ గారు ఉన్నారా? ఆర్వీఆర్ గారు, ఆర్వీఆర్ గారు కనిపించట్లేదండి. సార్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్. ఓకే ఓకే అండి. ఏమైనా ఉంటే తీసుకోండి. ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండి డౌట్స్ అడగండి, వాళ్ళు వెళ్ళిపోవచ్చు.
లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అర్జెంట్ పని ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అయితే క్లోజ్ చేసాను సార్. ఓకే ఓకే ఎవరికి ఉన్నట్లేదు. ఓం అందరికీ ఓం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం.